వంగవీటి ఈ పేరు తెలుగు రాష్ట్రాల ప్రజలకు ప్రత్యేకించి పరిచయం చేయనక్కర్లేదు. ఏపీ రాజకీయాల్లో వంగవీటి రంగా ఓ వెలుగు వెలిగారు. నిత్యం ప్రజల కోసం పరితపిస్తూ ప్రజాక్షేమమే ధ్యేయంగా పనిచేశారు. ఆయన కొడుకుగా రాజకీయాల్లోకి వచ్చిన వంగవీటి రాధాకు తండ్రి నుంచి వచ్చిన వారసత్వం ఆయనకు రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు తెచ్చిపెట్టింది. అయితే ఆ గుర్తింపును ఆయన పదవుల కోసం వాడుకోలేదు. తండ్రి చూపిన మార్గంలో ప్రజాసేవే పరమావధిగా పనిచేస్తున్నారు. వంగవీటి రంగా 78వ జయంతి సందర్భంగా తెలుగు ప్రజలంతా మరోసారి ఆ మహనీయుని తలుచుకుంటున్నారు. పంతొమ్మిది 1970వ సంవత్సరం ముందు వరకు విజయవాడలో దోపిడీదారులు ప్రజలను దోచుకునేవారు. పాల వ్యాపారం చేసుకుంటూ సిటీకి వచ్చి గ్రూపులు తయారు చేసుకుని జనాన్ని దోచుకుంటూ ఆటో రిక్షా వాళ్ళని తన్నుతూ పేదల గుడిసెలు పీకేసి వాళ్లను సిటీకి దూరంగా తరిమికొట్టి వారి స్థలాలు ఆక్రమించుకుంటూ అరాచకంగా విజయవాడను పీడిస్తున్న రోజులవి. ధర్మం, చట్టం, న్యాయాలకు తావివ్వకుండా అవినీతి, దౌర్జన్యాలు, అరాచకాలు చేస్తూ కొంతమంది దుర్మార్గులు పేదల గుండెల్ని రక్తసిక్తం చేశారు. పోలీసులు కూడా చేష్టలుడిగి చూసే రోజులవి. ఇక ఎవరూ రారు, ఈ అన్యాయాలను, దోపిడీలను అడ్డుకునేవారు రాలేరని ప్రజలందరూ ప్రతిరోజు వారికి భయపడుతూ చచ్చి బతుకుతున్న రోజులవి. కానీ సమాజంలో పేరుకుపోయిన అన్యాయాన్ని రూపుమాపడానికి, అవినీతి, అక్రమ దోపిడీ గూండాలను తరిమి కొట్టడానికి ఓ బెబ్బులి వచ్చాడు. ప్రజా శ్రేయస్సు కోసం కథం తొక్కిన సింహంలా గర్జిస్తూ ముందుకు దూసుకొచ్చాడు. జనం కోసం ఉవ్వెత్తున ఎగిసిపడ్డ ఆ ధృవతారే వంగవీటి మోహన రంగారావు. నీతి, నిజాయితీకి కట్టుబడిన సామాన్యుడి ఆవేదన తీర్చిన ప్రజానాయకుడాయన. బెజవాడలో ఆయన మాటే వేదం. ఆయన చూపే ధైర్యం, ఆయన వేసిన అడుగులు నేటి యువతకు ఆదర్శంగా నిలిచాయి. సామాన్య కుటుంబంలో పుట్టి బడుగు బలహీన వర్గాలకు అండగా నిలిచి లక్షలాది యువతరాన్ని కదిలించిన మహోద్యమ నాయకుడిగా వంగవీటి రంగా ఎదిగారు. రంగా మృతి పట్ల కేవలం కాపులే కాదు, అందరూ, అన్ని కులాల్లో ఆయనను అభిమానులంతా ఆవేదన చెందారు. తన మరణం గురించి 1974 నుండే తెలిసినా అంతెందుకు చచ్చిపోవడానికి గంట ముందు కూడా తెలుసు. అయినా ఆయన పిరికివాడిలా పారిపోలేదు. జనం కోసం చనిపోవడానికి సైతం సిద్ధపడిన పేదల దేవుడిగా వారి హృదయాల్లో నిలిచిపోయారు. ధైర్యం అనే పదానికి అర్థం వంగవీటి రంగా. రంగా మరణాన్ని చూసి మృత్యువు సైతం కంటతడి పెట్టింది. పేదల ఇళ్ల పట్టాల కోసం పోరాటం, సామాన్యులు, కార్మికులకు నేనున్నాననే భరోసా, ఎస్సీ, ఎస్టీ, బీసీ, కాపు, బ్రాహ్మణుల కోసం ఎన్నో పోరాటాలు, మరెన్నో ఉద్యమాలు, బడుగు బలహీన వర్గాలను బెజవాడ సిటీకి మేయర్గా చేసిన, కార్పొరేషన్ ఎన్నికల్లో వారికి సీట్లన్నీ ఇచ్చి సామాజిక న్యాయాన్ని అమలు చేసిన ఏకైక వ్యక్తి వంగవీటి రంగా. తండ్రి మరణానంతరం పరిణామాలతో స్తబ్దుగా ఉన్న వంగవీటి వారసుడు ఆయన తండ్రి ప్రాతినిధ్యం వహించిన కాంగ్రెస్ పార్టీ నుండి పొలిటికల్ అరంగేట్రం చేశారు. ప్రజాసేవ విషయంలో ముందుంటున్నా పదవులు చేపట్టే విషయంలో మాత్రం ఆయన వెనుకబడే ఉన్నారు. తండ్రి వంగవీటి రంగా వారసత్వాన్ని నిలబెట్టే ప్రయత్నం చేసినా కొన్ని పరిస్థితులు ఆయనను వెనక్కి లాగుతూనే ఉన్నాయి. ఏ పార్టీలోకి వెళ్లినా ఆయనకు ప్రాధాన్యత లభించినట్లు కనబడుతున్నా అది వాస్తవ రూపం దాల్చలేదు. 2004లో మాత్రమే ఎమ్మెల్యేగా విజయం సాధించిన రాధా తరువాత మళ్లీ చట్టసభలకు వెళ్లలేదు. ఈ క్రమంలో పలు పార్టీలు మారిన వంగవీటి రాధా ప్రస్తుతం తెలుగుదేశంలో ఉన్నారు. ఈ క్రమంలో ప్రజారాజ్యంతో పాటు వైసీపీలోనూ పనిచేశారు. 2019 ఎన్నికలకు ముందు జగన్ను విభేదించి రాధా ఆ తర్వాత టీడీపీ నుండి పోటీ చేస్తారని అందరూ ఎదురు చూశారు. అనుకోని పరిస్థితులతో ఆయనకు చంద్రబాబు సీటు కేటాయించలేదు. 2024లో ఆయనకు నరసరావుపేట సీటు లేదంటే గోదావరి జిల్లాల్లో ఓ స్థానం కేటాయించే అవకాశం ఉందనే ప్రచారం జరిగింది. అయినా రాధాకు ఏ సీటు కేటాయించలేదు. 2024 ఎన్నికల్లో కూటమి విజయం సాధించడానికి రాధా తన వంతు ప్రయత్నం చేశారు. స్టార్ క్యాంపెయినర్గా కాపు సామాజిక వర్గం ఎదురు చూస్తోంది. రాధాను చట్టసభలకు పంపే విషయంలో చంద్రబాబు ఆలోచనపై స్పష్టత రాలేదు. వంగవీటి రాధా పుట్టినరోజు సందర్భంగా నారా లోకేష్ స్వయంగా ఈ విషయంపై హామీ ఇచ్చినట్లు ప్రచారం జరిగినా ఆ విషయంలో ముందడుగు పడలేదు.
ఇక వంగవీటి రాధాకు మంత్రి పదవి ఇచ్చే అవకాశం ఉందనే ప్రచారం, టీటీడీ పాలక మండలిలో అవకాశం కల్పిస్తారనే వార్తలు వచ్చాయి. అయినా ఇప్పటి వరకు రాధాను ఏ పదవి వరించలేదు. మరి భవిష్యత్తులో అయినా వంగవీటి రాధ ఉన్నత స్థాయిలో ఉండాలని ప్రజలు కోరుకుంటున్నారు.